షెడ్యూలే రాలేదు కానీ అప్పుడే ఏపీలో స్థానిక ఎన్నికల హీట్ కాకరేపుతోంది. ఒకవైపు వైసీపీ, ఇంకోవైపు కూటమి కసరత్తుల మీద కసరత్తులు చేస్తున్నారు. వైసీపీ అధినేత ఇప్పటికే తమ శ్రేణులకి దిశానిర్దేశం చేయగా ఇప్పుడు అధికార కూటమి కసరత్తు మొదలుపెట్టింది. ఇవాళ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో టీడీపీ, జనసేన కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎన్నికల వ్యూహాల లక్ష్యంగా చర్చలు జరుపుతున్నారు. స్థానిక ఎన్నికల హడావుడితో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. స్థానిక ఎన్నికలకి సన్నద్ధతపై కసరత్తు మొదలుపెట్టింది కూటమి. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మంగళగిరి టీడీపీ ఆఫీసులో స్థానిక ఎన్నికలపై చంద్రబాబు సమీక్షించారు. స్థానిక ఎన్నికలని అడ్డుకోవాలని వైసీపీ చూస్తోంది అన్నారు చంద్రబాబు. స్థానిక ఎన్నికలు వాయిదా పడాలని వైసీపీ కోరుకుంటోంది అన్నారు. గత ఎన్నికల్లోనూ బీసీలకి 34% కంటే ఎక్కువ సీట్లు ఇచ్చామన్నారు. మరోవైపు జనసేన ఆఫీసులో కూడా ప్రత్యేక కమిటీ సమావేశం జరిగింది. స్థానిక ఎన్నికలు, కూటమితో సీట్ల పంపకంపై జనసేన చర్చలు జరుపుతోంది. పవన్ సందేశాన్ని కమిటీ సభ్యులకి వివరించారు నాదెండ్ల మనోహర్. స్థానిక ఎన్నికల్లో జనసేనకు దక్కాల్సిన సీట్ల శాతంపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే లోకల్ వ్యూహం ఎలా ఉండాలి, విధి విధానాలు ఎలా ఉండాలన్న దానిపై కూడా కమిటీ కసరత్తు చేస్తోంది. గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేసింది. అప్పుడు బరిలో నిలిచిన అభ్యర్థులు, ఇతర నేతల నుంచి ఇప్పుడు అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అందరితో మాట్లాడిన తర్వాత బలమున్న చోట్ల పోటీకి ఎలాంటి ప్లాన్ ఉండాలి, కూటమిలో సర్దుబాట్లు ఎలా ఉండాలి అన్న దానిపై చర్చిస్తారు. ఏపీలో రాబోయే స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకంపై కూటమిలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు టీడీపీ ఆఫీసులో, అలాగే ఇటు జనసేన ఆఫీసులో కూడా చాలా కీలక సమావేశాలు జరుగుతున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల హడావిడితో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతోంది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఈశ్వర్, ఈ సీట్ల పంపకం కావచ్చు, లేకపోతే సీట్ల సర్దుబాట్లు కావచ్చు, ఆల్రెడీ స్టార్ట్ అయిందని అనుకోవచ్చా ఈ చర్చల ద్వారా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఎన్నికలు ఎనీ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలకి సెప్టెంబర్లోనే నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన పరిణామం అని చెప్పాలి. ఈరోజు మధ్యాహ్నం కేవలం 200 మీటర్ల దూరంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉంది. అక్కడ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అక్కడ టీడీపీ సీనియర్ నేతలతో స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం మీద ఆయన చర్చిస్తున్నారు. అక్కడికి 200 మీటర్ల దూరంలోనే స్థానికంగా ఉన్న ఒక కన్వెన్షన్ హాల్లో జనసేన కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకుంది. దీనికి ముందే, ఈ ఆత్మీయ సమావేశానికి ముందే ఒక పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి రూపొందించాల్సిన విధి విధానాలకి సంబంధించి ఒక స్పెషల్ కమిటీని జనసేన ఫామ్ చేసుకుంది. 14 మందితో. అందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి కొద్దిసేపటి క్రితమే ఆ సమావేశాన్ని పూర్తి చేసుకుని ఆత్మీయ సమావేశాన్ని ప్రారంభించారు. మరి కాసేపట్లో దానికి సంబంధించిన కీలకమైన డిస్కషన్ ఉండబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీలకు సంబంధించి, కూటమి పార్టీలకు సంబంధించిన సమన్వయం ఒక అంశము, అలాగే పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూ వాళ్ళ సీట్లకు సంబంధించిన వ్యవహారాన్ని తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జనసేన అనేక సార్లు రిపీటెడ్గా చెప్తూ వస్తుంది. 2024 సాధారణ ఎన్నికలకి అవలంబించిన ఫార్ములా ఈసారి 2026 స్థానిక సంస్థల ఎన్నికలకి సరిపోదు. ఈసారి అప్పట్లో పరిస్థితులు వేరు. అప్పుడు కూటమి విజయమే లక్ష్యంగా అప్పుడు పనిచేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళ పార్టీని, జనసేన పార్టీని నిర్మించుకునే దశలో ఉన్నారు. కాబట్టి స్థానిక నాయకత్వాన్ని విస్తరించుకోవడానికి ఇది చాలా కీలకమైన సమయం. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ అదనపు సీట్లు అడిగే అవకాశం ఉంది. ఆ దిశగానే కొద్దిసేపు క్రితం పార్టీ విధి విధానాలకు సంబంధించిన కమిటీ సమావేశం ముగిసిన తర్వాత కీలక నేతలు మీడియాతో మాట్లాడారు. వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. 2024 సాధారణ ఎన్నికల సమయంలో తీసుకున్న ఫార్ములా ఇప్పుడు పనికిరాదు. అంతకు మించి అదనంగా సీట్లు అడిగేందుకు అవసరమైన అంత పెద్ద ఎత్తున పార్టీలో డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే జనసేన చాలా స్థానాల్లో బలంగా ఉంది. సో బలంగా ఉన్న చోట్లల్లా పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. సో అదే సమయంలో అభ్యర్థుల ఎంపికకి సంబంధించి కూడా చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదు, యువతకి, మహిళలకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి, అలాగే బీసీలకు సంబంధించి కూడా కీలకంగా ఎక్కువ సీట్లను ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అవసరాన్ని ఆ కమిటీ డిస్కస్ చేసింది. పవన్ కళ్యాణ్ కూడా ఆ కమిటీకి ఒక మెసేజ్ని పంపించారు. భవిష్యత్తులో 2026 స్థానిక ఎన్నికలు చాలా కీలకమైనవి. పార్టీ విస్తరణకు సంబంధించి చాలా కీలకమైన దశలో ఉంది. కాబట్టి దాంట్లో అక్కడ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ పార్టీ మీద ఫోకస్ చేస్తాయి. కాబట్టి ఆ దిశగా అందరూ కలిసి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సో ఆ దిశగానే ప్రస్తుతం ఆత్మీయ సమావేశం జరుగుతుంది. జనసేనకు సంబంధించి 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో పోటీ చేసిన అభ్యర్థుల్ని ఈ సమావేశానికి పిలిచారు. అదే సమయంలో ఆ తర్వాత చాలామంది
అప్పట్లో 2021లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన స్థానిక సంస్థల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా తర్వాత క్రమంలో జనసేన పార్టీలో చేరారు. వాళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ పోటీ చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కడెక్కడ పార్టీ బలం ఉంది, ఎలాంటి అభ్యర్థులకి అవకాశం ఇవ్వాలి, ఎక్కడ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి, వాటన్నిటి మీద విస్తృతంగా చర్చిస్తోంది. ప్రస్తుతం ఆత్మీయ సమావేశం పేరుతో ఒక మేధోమథనాన్ని చేస్తోంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రకటించింది. గతంలో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు అయిన నేపథ్యంలో ఈసారి దానికి భిన్నంగా ఏకగ్రీవాలు అయితే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎక్కడైనా ఏకగ్రీవాలకి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వం సపోర్ట్ చేసిందన్న అట్లాంటి విమర్శలు వస్తే మాత్రం అక్కడ స్థానికంగా పోటీ చేస్తున్న నియోజకవర్గ నేతకి టికెట్ ఇచ్చే విషయంలో పునరాలోచిస్తామని చెప్పి ఆ పార్టీ అధినేత చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యం. సో చాలా కీలకమైన దశగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ స్థాయిలో అంతకు మించి ఈసారి ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈసారి ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగానే మళ్ళీ 2029 ఎన్నికల భవితవ్యం ఉండబోతుంది అన్నట్టుగా దీనికి 2029 ఎన్నికలకు ముందస్తు ఎన్నికలుగా వీటిని పార్టీలు భావిస్తున్నాయి. ఆ దశగా ఎన్నికలకి వెళ్ళడానికి అన్ని పార్టీలు వ్యూహరచనలో చాలా క్రియాశీలకంగా ఉన్న సమయం అయితే ఇది అని చెప్పాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ఏపీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీలను కూడా సీట్ల సర్దుబాటు గురించి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నట్టు టీడీపీ ఆఫీసులో, ఇటు జనసేన ఆఫీసులో కూడా ఈ సమావేశాలు జరిగాయి. జనసేన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. దీనికి సంబంధించి ఎంపీ బాలశౌరి ఏమన్నారు ఒకసారి చూద్దాం. మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో జనసేన పార్టీ ఏ రకంగా పనిచేయాలి, నియోజకవర్గ నాయకులు కానీ అలాగే లోకల్గా ఉన్నటువంటి నాయకులతోటి సమన్వయం పరుచుకొని మనం తీసుకున్నటువంటి ప్రతి సీటు కూడా ఏ రకంగా గెలవాలి అనే దాని మీద ప్రధానంగా మేము అందరం కూడా చర్చించుకుంటాము. మీరు 2024 ఎలక్షన్స్లో కానీ చూసుకున్నట్లయితే అప్పటితో పోలిస్తే జనసేన ప్రాబల్యం డే బై డే పెరుగుతూ ఉంది. ఇది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మా ఓటు శాతం కూడా పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగానే రానున్నటువంటి ఎన్నికల్లో మేము సీట్ల శాతం కూడా పెరిగితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాం.